4వ అధ్యాయం 7వ వచనం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మాత్రమే చదువుకుందాం. దయతో చదవాలని నేను మీకు మనం చేస్తున్నాను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి గలవారై. చాలు, అన్నింటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అని ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తున్నారు. కమలారా, కొంచెం ఇక్కడ మీ మనసు పెట్టండి, ఇక్కడ ఆలోచన చేయండి. ప్రధానంగా చక్కని పాటలు పాడారు, బాగా ఆరాధనలో పాల్గొన్నారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని వాక్యం మన చెవిలోకి వస్తుంది. మనము ఆలకించవలసిన వారం అయిందాం. అందుకని దయతో అందరూ కూడా వినాలి, అటు ఇటు చూడొద్దు. మీరు తదేక దృష్టితో మీ మనస్సంతా దేవుని వాక్యం మీద పెట్టి వినవలసిందిగా. కొన్ని నిమిషాలు చివరిగా వాక్యం దగ్గరే మనం పొరపడుతున్నాము. వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇవ్వటం లేదు. పాడతాం, పండగ రోజు అన్నీ ఇస్తాం, ఏవో కావాల్సినవి అన్నీ ఇస్తాం, ఏమేమి అడిగితే అవన్నీ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, వస్తువులు ఇస్తాం, అన్నీ ఇస్తాం. కానీ వాక్యం చెప్పే సమయానికి వచ్చేసరికి మనం పొరపడుతున్నాం. కాబట్టి వాక్యాన్ని విని మేలు పొందవలసినటువంటి అవసరం ఉందని నేను మీకు మనం చేస్తున్నాను. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అని ఇక్కడ వ్రాయబడింది. పోయిన సంవత్సరానికి పేరేంది? ఎన్నో సంవత్సరం గతించిపోయింది. ఎన్నో సంవత్సరం? 2025. 2025వ సంవత్సరం అంతమైంది. అది లేదు, వెళ్ళిపోయింది. నిన్నటి దినం ఏంటి? నిన్నటి దినం ఎన్నో తారీఖు? నిన్నటి దినం ఎన్నో తారీఖు? 27వ తారీఖు. 27వ తారీఖు అంతమైపోయింది. నిన్నటి దినం పేరేంటి? నిన్నటి దినం వారం పేరు ఏం వారం? నిన్నటి దినం మంగళవారం. వారం పేరు కూడా రాదా? మంగళవారం. మంగళవారము అంతమైపోయింది, బుధవారం వచ్చింది. ఇలాగా ప్రతి దానికి కూడా భూమండలం మీద దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి దానికి కూడా ఒక అంతం ఉంది అనేది మనం గ్రహించాలి. అన్నింటికీ అంతం ఉంది. వారానికి అంతం ఉంది, తేదీకి అంతం ఉంది, సంవత్సరానికి అంతం ఉంది, యుగానికి అంతం ఉంది, కాలానికి అంతం ఉంది, మానవునికి కూడా అంతం ఉంది. కాబట్టి ఈ అంతం అన్నింటా దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నింటికీ అంతం ఉంది. క్రిమి కీటకాలకు అంతం ఉంది, తప్పనిసరిగా చనిపోవాల్సిందే. కాబట్టి మానవునికి అంతం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఈ మానవ జీవితాంతంలో పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు, మానవుడు అంతమయ్యేంత వరకు దేవుడు నీకు నాకు పరిమితి ఇచ్చాడు, కొలిచి ఇచ్చాడు. నాకు 76 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చాడు. నీకెంత ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలు నీ బతుకుతావు, నేను బతుకుతాను. ఈ మధ్యకాలంలో నీకు నాకు దేవుడు ఇచ్చిన ఈ సమయం అంటే ఎంతకాలం ఇచ్చాడు? ఇంతకాలంలో ఏమి చేశావు? నేను ఈ లోకానికి వచ్చినందుకు నేనేం చేశాను, ఈ లోకంలో నేను ఏ ఏ కార్యక్రమాలు చేశాను అని గ్రహించవలసిన, చేయవలసిన అవసరం నీకు నాకు ఉంది. బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలను నేను చెప్తాను. దయతో వాక్యాన్ని చదవవలసిందిగా నేను మీకు మనం చేస్తున్నాను. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం దగ్గర ఉన్నటువంటి వారు పాస్టర్లు ముందుకు వచ్చారు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట దేవుడు రాయించి మన కోసం భద్రపరిచి ఇచ్చాడు. దేవుడు ఈ లేఖనము నీకు నాకు ఆధారంగా ఉంచాడు. ఈ లోకంలో మనం జీవించడానికి చట్టంగా కడలుగా నియమించి ఇచ్చాడు. భారతదేశానికి ఒక చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టం ఉంది, మన గ్రామంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ పద్ధతి ప్రకారంగా దేవుడు లోకంలో ఉన్న మానవులందరికీ బైబిల్ గ్రంథం, పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని చట్టంగా ఇచ్చాడు. ఈ చట్టంలో ఏం రాయబడిందంటే ఒక మాట చదువుతావు. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండదు. ఇక్కడ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అని బైబిల్ అంటే సంవత్సరానికి కూడా అంతం ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు జాగ్రత్తగా వినాలి. నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, సంవత్సరానికి ఏముంది?
సంవత్సరానికి ఏముంది? అంతం ఉంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి సంవత్సరానికి అంతము అనేది ఉంది. ఒక సంవత్సరం మళ్ళా తిరిగి రాదు, అంతకుముందు సంవత్సరం మళ్ళా రాదు, మనం లెక్కించుకోలేము. అది అంతమైపోయింది, అది గతించిపోయింది, అది పాడైపోయింది. ఇక మనకు మళ్ళీ కొత్తదే వస్తుంది కానీ పాతది మన వెనకాలకు తిరిగి రాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి సంవత్సరానికి అంతం ఉంది అని లేఖనం చెప్తుంది. కాబట్టి గుర్తుంచుకోవాలని నేను మీకు మనం చేస్తున్న సంవత్సరానికి అంతం ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఒక మాట మన కొరకు రాయించి ఉంచి ఇచ్చాడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల, నీవు అంత్యము అంటే అంతం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. కాలానికి అంతముంది. కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు అంటే విశ్రాంతి నొంది అంటే చనిపోయి అన్నమాట. నీవు చనిపోయి కాలాంతమందు నీవు నిలిచెదవు. కాలాంతమందు నీకు కృప కలిగి నీవు అంటే దేవుని యందు విశ్వాసము భద్రత కలిగినటువంటి వారు కాలాంతమందు నిలకడగా ఉండి ప్రభు సన్నిధిలో నిలుస్తారు అని లేఖనం రావాలి. అక్కడనేమో సంవత్సరానికి అంతం ఉన్నది అని చెప్పబడింది. ఇక్కడనేమో కాలానికి కూడాను అంతం ఉంది అని దేవదేవుడే ఇక్కడ చెప్పినట్లు మనం గుర్తు చేసుకుందాం. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10-11 వచనాలు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10-11 వచనాలలో భక్తుడైనటువంటి పౌలు గారు కొన్ని సంగతులను ఇక్కడ చెప్పారు. అక్కడ చూద్దాం. ఈ సంగతులు వృత్తాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినది. ఎప్పుడు ఇక్కడ ఏమేమి వ్రాయబడిందంటే యుగానికి అంతముంది అని వ్రాయబడింది. యుగాలు మామూలుగా 4 యుగాలు చెప్తారు. ఇప్పుడు ఉండేది కలియుగం. ఇప్పుడు మనము నడిచేది, మనం జరిగిపోతున్నది కలియుగం. 3 యుగాలు అయిపోయినాయి, 4 యుగాలు. 4 యుగాల్లో 3 యుగాలు అయిపోయినాయి, ఇంకొక యుగం ఉంది, ఇది కలియుగం. కలియుగం అయిపోయిన తర్వాత అంతం కూడా వస్తుంది అని చెప్పి వ్రాయబడింది. 3 యుగాల గురించి ఇప్పుడు 3 విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఒకటేంటి? సంవత్సరాంతము. మళ్ళీ అడుగుతా చెప్పండి. ఒకటేంటి? సంవత్సరాంతము. రెండవది కాలాంతము. మూడవది యుగాంతము. మొదటిది ఏంటి అంటే వింటలేదు. మొదటిది సంవత్సరాంతము, రెండవది కాలాంతము, మూడవది యుగాంతము. అంటే అసలు ఏమీ ఉండదు అని. ఎప్పుడు యేసు ప్రభువు అక్కడ వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత సాతానును అని అనుచరులను బంధించిన తర్వాత యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధులను వెంటబెట్టుకొని తీసుకుని వెళ్ళినప్పుడు ఈ మొత్తానికి కూడాను అంతం వస్తుంది. ఏది కూడాను నిలబడదు, ఏది భూమండలం మీద ఉండదు. సృష్టి యావత్తు కూడాను దేవుడు ఎంత సృష్టిని మాట ద్వారా కలుగజేశాడో అవన్నీ కూడాను మానవుని కొరకే. ఆకాశంలో ఉన్న నక్షత్ర రాసులన్నీ మానవుని కొరకే. భూమి మీద ఉన్నటువంటి సమస్తము మానవుని కొరకే. ఇంత ఎందుకు దేవుడు చేశాడంటే మానవుని అంటే మంటితో చేయబడినటువంటి ఈ మనిషిని మహిమలోకంలోకి తీసుకువెళ్ళటానికి ఆయన గొప్ప కార్యాలు చేశాడు. పిల్లరా, అంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనం ఒకసారి గమనిస్తే 4వ అంతం అక్కడ కనబడుతుంది. 4వ అంతం, 3 సంవత్సరాంతం, కాలాంతం, యుగాంతం. మీరు చెప్పడమ్మా 3 అంతాల గురించి చెప్పారు. మొదటి అంతం ఏంది? సంవత్సరాంతం. రెండవ అంతం కాలాంతం. మూడవ అంతం యుగాంతం. 3 అంతాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం చెబుతుంది. 4వది ఫిలిప్పీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం.
మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని ఆ, నియమింపబడెను. చాలు. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలను అని నియమింపబడెను అని అక్కడ అంటే ఒక్కసారి చచ్చిపోతే మానవ జీవితానికి అంతం, మానవ జీవితం అంతం. ఇప్పుడు మా నాన్న చనిపోయాడు, తీసుకుపోయి సమాధి చేసి వచ్చాను, ఇక మా నాన్న కనబడుతున్నాడా? లేడు. ఆయన అంతమైపోయాడు, ఆయన జీవితం అంతమైపోయింది. ఆయన కనపడేది ఎప్పుడు? ఆయన భక్తుడే, ఆయన పెద్ద పాస్టరే. కానీ ఆయన ఎప్పుడు కనపడతాడు? యేసు ప్రభు రాకడ సమయంలో మృతులందరూ లేచినప్పుడు కనపడతాడు. వీళ్ళారా, అంతం అనేది ఉంది. కాబట్టి సంవత్సరాంతం ఉంది, కాలాంతం ఉంది, యుగాంతం ఉంది. మానవ జీవితానికి అంతము ఉంది. నీ జీవితం అంతం కాకముందే నీ జీవితాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు పరలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఏమి జరుగుతున్నదో అంతా ఆయన చూస్తున్నాడు. కాబట్టి నీవు అంతం కాకముందే, ఆ దేవాతి దేవుని పిలుపు నీ చెవిన పడకముందే, నీవు ఈ లోకాన్ని విడవకముందే, దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలము ఎంత ఉందో ఆ కాల పరిమితిలోనే నిన్ను నీవు సంస్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు నీవేం చేయాలి అనేది నీకు నీవే యోచించుకోవాలి. నేను చెప్పేది కాదు, ఎవరైనా చెప్తే వినేది కాదు. దేవుడు అన్ని జీవుల కంటే మానవుని మిన్నైనటువంటి జీవిగా ఆయన ఏర్పాటు చేశాడు. జీవులన్నింటికి కూడా దేవుడు ఏం చేశాడంటే శరీరము ప్రాణం పెట్టాడు. కోడికి శరీరం ప్రాణం పెట్టాడు, కుక్కకు శరీరం ప్రాణం పెట్టాడు, జంతువులన్నిటికీ శరీరం ప్రాణం పెట్టాడు, పక్షులన్నిటికీ శరీరం ప్రాణం పెట్టాడు, ప్రతి పురుగుకు కూడాను ప్రాణం శరీరం పెట్టాడు. కానీ మానవునికి మూడవది అధికంగా ఆత్మని కూడా ఇచ్చాడు. ఆత్మనిచ్చాడు. శరీరం బాహ్య సంబంధమైన ప్రపంచానికి సంబంధించింది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నాలుక మాట్లాడుతుంది, చేతులు పని చేస్తాయి, కాళ్ళు నడిపిస్తాయి. ఇది బాహ్య ప్రపంచానికి సంబంధించినది శరీరము అంటే అవయవాలన్నీ కూడాను. మనస్సు లేక ప్రాణము అది లోపల ఉండి బయట ఉన్నటువంటి శరీరాన్ని, ఆత్మను రెంటిని నియంత్రించేదిగా ఉంది, అంటే నడిపించేదిగా ఉంది మనస్సు. మూడవది ఆత్మ దైవ చింతన కలిగించేది. అరే, ఈరోజు పండుగ ఏర్పాటు చేసుకున్నాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ప్రార్థనకు ఈ రోజన్నా బాగోపోతే ఏం బాగుంటుంది అని నడిపించేటువంటిది ఆత్మ, దైవ చింతన కలిగించేటువంటిది ఆత్మ. ఎంత పనికి మాలిన వాడైనా, ఎంత చెడ్డవాడైనా, మానవునికి మాత్రం ఈ మనస్సాక్షిలో నుండి ఆత్మ ప్రేరేపణ కలిగజేస్తుంది. అయ్యా, ఈరోజు ఆదివారం కదా, మందిరానికి వెళ్ళి ఒక్క పాటన పాడదాం, ప్రార్థన చేసుకుందాం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వద్దాం అనేటువంటి తలపును కలిగిస్తుంది ఆత్మ. అంటే అది ఊర్ధ్వముఖానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది ఆత్మ. పరలోకంలో దేవునికి ఈ మానవునికి మధ్య సత్సంబంధాన్ని కలిగించేటువంటిది దేవుడు మానవునిలో పెట్టినటువంటి జీవాత్మ. ఎంతగా దేవుడు మానవుని ఆశీర్వదించాడు. సకల జీవులకు శరీరం ప్రాణం ఇస్తే మానవునికి మాత్రం శరీరం ప్రాణంతో పాటు ఆత్మను కూడా దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ మనిషికి ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడో చూడండి. కాబట్టి మానవుడు దేహ సంబంధిగా ఉండి దేవుని మహిమపరచవలసినటువంటి అవసరం ఉంది. కానీ దేవుని స్తుతి ఆరాధనలో పాల్గొనలేకపోతున్నారు. ఎవరికి నోరు లేదు, ఎవరికి పాడడం రాదు, ఎవరికి ప్రార్థన చేయటం రాదు, ఎవరికి వాక్యం చెప్పడానికి రాదు. అందరూ మనుషులందరూ ఈ మూడును చేయగలరు, కానీ చేయటం లేదు. దేవుని స్తుతి ఆరాధనలో పాల్గొనాలి, పాటలు పాడాలి అంటే ఎంతమంది పాడుతున్నారు? ఈరోజు పాడిన వారు కొంతమంది పాడారు. మీ ఊళ్ళో అందరూ పాడతారేమో తెలియదు, కానీ కొన్ని ఊళ్ళల్లో చాలామంది పాటలు పాడటం లేదు. వీళ్ళారా, దేవునికి మహిమ కలుగునట్టుగా పాడాలి, స్తుతి ఆరాధనలో పాల్గొనాలి. దేవుని స్తుతి ఆరాధనలు చేస్తూ పాడుతూ ఉంటే మన శరీరము ఉప్పొంగిపోతుంది, మన శరీరము దేవునితో కలిసిపోతుంది, దేవుని ఆరాధించాలనేటువంటి ఉత్సుకత ఎక్కువగా అవుతుంది. కాబట్టి మనం పాటలు పాడాలి. ఎవరికి ప్రార్థన చేయటం రాదు, ఏమి కొత్త మాటలు కొత్త భాషతో ఏమైనా పలకాలన్నా, ప్రార్థన అంటే దేవునితో
సంబంధాన్ని కలుపుకోవటం, మాట్లాడటం, అడగటమే ప్రార్థన. కాబట్టి ఆయన అడగటం ఎవరు? నీ తల్లిని, నీ తండ్రిని, నీకు కావాల్సింది ఏదో నీవు అడగవా? మన పరలోకపు తండ్రిని అడుక్కోవటంలో మనం తప్పి ఉంది. కాబట్టి ప్రార్థన చేయటం లేదు. ఎంతమంది ఉన్నారు స్త్రీ చదువు రానటువంటి వారు వాక్యం చెప్తున్నారు. మరి మీరెందుకు చెప్పరు? అందరం కూడా ఎప్పటి నుండో దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనము ఇప్పుడు ఎందుకు వాక్యం చెప్పలేకపోతున్నాం? కాబట్టి అందరూ కూడాను వాక్యం చెప్పాల్సిందే, అందరూ ప్రార్థన చేయాల్సిందే, అందరూ పాటలు పాడాల్సిందే. పిల్లరా, ఇది చేయకపోతే నిష్ప్రయోజనం, మన జీవితంలో ప్రయోజనం ఏమి ఉండదు. మనం పరలోకానికి ప్రభు వచ్చేటువంటి సమయంలో మనం ఎత్తబడలేము. అందుకని నీ జీవితము అంతం కాకముందే, నీవు ఈ లోకంలో ఈ ప్రాణంతో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడే, నీ శరీరంతో నీ శరీర అవసరతలని తీర్చుకుంటున్నప్పుడే, నీ మనసుతో నీ శరీరాన్ని నియంత్రణలోకి తెచ్చుకోగలిగినప్పుడే, నీ ఆత్మను పరలోకానికి అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడే నీవు సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం. ఎలా సంస్కరించుకోవాలంటే చిన్న పొరపాటు కూడా చేయకూడదు. పాపము అనేటువంటిది చేయకూడదు. పాపము చేయకూడదు అంటే పొరపాటు ఏది కూడా చేయకూడదు. పాపం రెండు విధాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒకటేమో దేవునికి అయిష్టంగా జరిగించేది, అంటే దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపం. రెండవదేమో మానవునికి వ్యతిరేకంగా, పొరుగువానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపం. రెండు విధాలుగా దేవుడు చెప్పాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేయకూడదు. ఏమిటంటే మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపము కలుగు, చేయని వానికి పాపము కలుగు. దారిన గుడ్డివాడు పోతున్నాడు, బాగా రద్దీగా ఉంది, దాటలేకపోతున్నాడు. మనం అక్కడ నిలబడ్డాము. అతన్ని యువతలకి దాటించాలని తెలుసుగా, వెళ్ళలేకపోతున్నాడుగా. అతన్ని అడక్కముందే మనం అవతలికి దాటించాలి. ట్రాఫిక్ని ఆపి చేతులు అడ్డం పెట్టి, లేదా ట్రాఫిక్ వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా ఇతన్ని అవతలికి దాటించాలి. అది చేయగలిగిన పని. అది చేయగలిగి ఉండి కూడా మనం దాటించలేకపోతే గుడ్డి పడుతుంది, నాకేం పని, నువ్వు వెళ్ళిపోతే అదే మేలైనది చేయనిది అలా చేయని వారికి బాబు. అది ఎంత పొరపాటు మీరు చెప్పండి. దాటించకపోవడం ఎంత పొరపాటు అంటే, చిన్న పని కూడా నువ్వు చేయగలిగి ఉండి చేయలేకపోతే అది పాపం. దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం ఏంటంటే ఆయనను స్తుతించవలసినంతగా స్తుతించలేదు. ఆయనను స్తుతించవలసినంతగా మనం ఎవరం కూడా స్తుతించడం లేదు. ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించవలసినంతగా మనం ఆరాధన చేయటం లేదు. ఆ దేవాతి దేవుని మహిమపరచవలసినంతగా మనం మహిమపరచలేదు. అది ఆయనకు వ్యతిరేకంగా చేసేటువంటి పాపం. బాప్తిస్వం తీసుకున్నాం, బలారాధనలో పాల్గొంటున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ ఎంత సమయం దేవునికి ఇవ్వాలి? గంటకు 8 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. గంటలో 8 నిమిషాలు, 60 నిమిషాలు అయితే 6 నిమిషాలు దేవునికి ఇవ్వాలా లేదా? 6 నిమిషాలు దేవునికి సమయం మీరు ఇవ్వాలా లేదా? 24 గంటల్లో ఎంత ఇవ్వాలి? 24 గంటల్లో అంటే 2 గంటల 4 నిమిషాలు దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. మనం ఇస్తున్నామా? ఇవ్వటంలో అంత సమయాన్ని దేవునికి మహిమపరచడానికి మనం ఇస్తున్నామా? దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మనం ఇవ్వాలి, ఆయన కనపరచాలి. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలు ఏమీ కూడా మనం చేయకూడదు. అంటే దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని గొప్ప చేయాలి. అంటే ఆయన కొనియాడటం, ఆయన మహిమపరచడం, స్తుతించడం అంటే ఆయన పేరును గొప్ప చేయాలి, హెచ్చించాలి. హెచ్చించకపోతే నిష్ప్రయోజనం మన జీవితం అని గుర్తుంచుకోవాలని మనం చూస్తున్నాం. పిల్లరా, దేవునికి ఇచ్చేటువంటి స్థానం నీ దగ్గర లేకపోతే ఆయన తప్పనిసరిగా స్తుతించి ఆరాధన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. 8వ కీర్తన 2వ వచనంలో అక్కడ ఆయన బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని భక్తుడైన దావీదు గానం చేశాడు. అంటే స్తుతుల మీద ఆశీనుడు అవ్వాలని ఆ దేవునికి ఇష్టం. నీవు స్తుతి చేస్తే ఆ స్తుతి ఆయనకు ఒక కుర్చీ, లేకపోతే ఆయనకు ఒక సింహాసనం.
మనం ఈ లోకంలో రాజులు కూర్చోవడానికి బంగారంతో రత్నరాశులతో వైడూర్యాలతో వజ్రవైడూర్యాలతో సింహాసనాలను తయారు చేస్తారు. కానీ దేవుడు ఈ లోక సంబంధమైన ఈ ఆభరణాలతో ఈ లోహాలతో చేసిన సింహాసనం మీద కూర్చోవాలని ఆయన ఇష్టపడటం లేదు. స్తుతి మీద కూర్చోవాలని ఆయనకి ఇష్టం. నీవు స్తుతి చేయాలి, ఆరాధన చేయాలి. నువ్వు ఇప్పుడు ఆరాధనలో పాటలు ఆరాధన గీతం పాడుతూ ఉంటే మీరు అందరూ ఊగిపోయారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన అందరం కూడా ఊగిపోయాం. అంటే దేవునికి మహిమ కలుగునట్లుగా ఆరాధన చేసాము. శరీరాన్ని అంతా ఊపాం, మనస్సును ఊపాం, దేవునికి ఇష్టమైన రీతిలో ఆరాధన చేసాం. కాబట్టి ఆయన్ని ఆరాధన చేయాలి. ఎందుకు అని నీవు అనుకోవచ్చు. వింటున్నారమ్మా? ఎందుకు అని నీవు అనుకోవచ్చు. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. నేను మీ అందరిని చూడాలంటే చేతనవుద్దా? ఒక్కసారి చూడగలనా? చూడలేను. ఒక్కొక్కరి కంట్లోకి ఒక్కొక్కసారి మాత్రమే చూడగలను. ఆ దేవాతి దేవుడు భూలోకంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అందరినీ చూస్తున్నారు. మీరేమి చేసేది నాకు తెలియదు. ఆ దేవునికి మనమందరము ఏమి చేస్తున్నామో తెలుసు. అంటే సర్వమును ఎరిగినవాడు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది. అలా చేయకపోతే నీ జీవితం నా జీవితం వ్యర్థం. మనందరం కూడా వ్యర్థమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారము. మీ అందరూ ఇక్కడ గోలగోలుగా మాట్లాడండి. నాకు వినపడుద్దా? వినపడదు. నేను ఒక్కరిని మాట్లాడితే మీకు అందరికీ బాగా వినపడుతుంది. భూమండలంలో ఎంతమంది జనం ఉన్నారు? అందరూ కూడాను ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, ఎంతమంది ఇళ్ళ దగ్గర లేకపోతే ఆరాధన ప్రార్థన చేస్తున్నారు? అందరి స్వరం ఒకేసారి వినగలరు. అందరి మాటలు విని వాటి అర్థాలు తెలుసుకొని వారికి జవాబు చెప్పగలడు. వారు కోరిన ఈవులను ఆయన ఇవ్వగలడు. అది అందుకు ఆయన ఆరాధన చేయాలి. అందుకోసం ఆయన మహిమపరచాలి. అది నీవు చేయకపోతే నీ జీవితం వ్యర్థం, నా జీవితం వ్యర్థం. ఆయన నిన్ను నన్ను ఈ లోకానికి పంపించింది ఎందుకంటే ఆయన మహిమపరచడానికి. అసలు నీవే కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. దేవుడు ఒక మాట భక్తులైనటువంటి పౌలు ద్వారా ఒక మాట చెప్తా ఉన్నాడు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని నీవు ఎరుగవా? ఇక్కడ చాలు. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కాదు. నీవే నీ సొత్తు కావు. నీకు నా కొడుకు నా సొత్తు అంటే ప్రయోజనం. నేనే నా సొత్తు కాదు అని దేవుడు నాకు చెప్తే నా కొడుకు కూతురు నా బిడ్డ నా కొడుకు అని అంటే ప్రయోజనం ఉంది. మనం ఎవరము? మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన నిర్మాణం చేసి, ఆయన పరిశుద్ధమైన హస్తాలతో నిర్మాణము చేయబడిన వారు. సృష్టి యావత్తును ఎలా చేశాడు? ఆయన మాటతో కలుగు చేశాడు. కలుగాక అంటే అంత అయింది. మనుషులను కూడాను, మనుషులారా భూమి నిండించండి అని దుమ్ముకు చెప్తే, ధూళికి చెప్తే, మట్టికి చెప్తే గిరగిరలాడుతూ తిరిగి మనుషులయ్యేవారు. లక్షల కొలది, కోట్ల కొలది సిద్ధపడేవారు, మనుషులై తిరిగేవారు. కానీ అలా చేయలేదు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన హస్తాలు పరిశుద్ధమైంది. ఆపాదమస్తకం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేని వాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన హస్తాలను మట్టిలో దూర్చి మట్టిని పిసిగి మనిషిని చేశాడు. అంటే ఆయన నిర్మాణం చేసుకున్నాడు. మధ్యలో పెట్టాడు, చుట్టూ తిరిగాడు, కదలలేదు. అయ్యో మట్టి బొమ్మ బాగుంది అని తాను జీవవాయువును, నాసికారంధ్రముల ముక్కుల్లో నుండి జీవవాయువును ఊదగా అప్పుడు చలించింది, ఎగిరింది, గంతులు వేసింది బొమ్మ. అంటే ఎంత సంతోషించాడు. నేను జీవవాయువును, ప్రాణవాయువును ఊదితే ఈ మట్టి బొమ్మ ఎగిరింది అని ఎంత సంతోషించుంటాడు దేవుడు. చెప్పండి. నీకు బిడ్డ కుమారుడు పుట్టగానే తల్లికి గర్భవేదన ఎక్కువగా ఉంటుంది. ఆ వేదన ఎప్పుడు పోతుందంటే శిశు ప్రసూతి వలన. అంటే బిడ్డ పుట్టిన వెంటనే ఈ నొప్పులన్నీ పోతాయి. బిడ్డ మీద మమకారం, బిడ్డ మీద ప్రేమ, ఈ నొప్పులు మర్చిపోతారు. అలాగే ఆ తండ్రి ఎంత మమకారం మానవుని మీద చూపించాడు.
అందుకని మానవుని మట్టిని పిసిగి చేశాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఇప్పుడు నీ ఎవరి సొత్తు చెప్పండి? మట్టితో నిర్మాణం చేయబడిన మానవులందరూ ఎవరి సొత్తు? దేవుడి సొత్తు. మీరు మీ సొత్తు కారు. తర్వాత విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి అంటే దేవుడు మన పతనమై పాపములో పడి సాతాను దగ్గరికి వెళ్ళినప్పుడు, సాతానికి అబద్ధహస్తాల్లో మనం ఇరుక్కుపోయినప్పుడు ఆ దేవాతి దేవుడు ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. నర రూపాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన వచ్చి నీ కోసం నా కోసం తన అమూల్యమైనటువంటి శరీరాన్ని శిలువ మీద అర్పించి కొన్నాడు. కనుక నీవు నీ సొత్తు కాదు. నీవు ఎక్కడో ఉంటే నిన్ను కొనకొచ్చుకునే దాని దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి నీవు నీ సొత్తు కావు, విలువ పెట్టి కొనబడినవాడు. కాబట్టి ఏముందా? కాబట్టి మీ దేహంతో మీ దేవుని మహిమపరచుడి. కాబట్టి మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచండి. అంటే దేవుణ్ణి కొనియాడండి, దేవునికి స్తోత్రాలు అర్పించండి, దేవుని ఆరాధించండి అని ఇక్కడ చెప్పండి. ప్రియులారా, అలా చేయకపోతే అది నీకు పాపమగును. కాబట్టి నీవు ఆరాధించలేకపోతే, మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఆరాధన కార్యక్రమంలో కూడా మేము ప్రార్థన చేస్తాం. ఒప్పుకోలు ప్రార్థన, పాప క్షమా ప్రార్థన అని ఉంటుంది. స్తుతి ప్రార్థన ఉంటుంది, రెండవది పాప క్షమాపణ ప్రార్థన ఉంటుంది. అప్పుడు మేము ఏం చేస్తామంటే, నేను స్తుతించవలసినంతగా స్తుతించలేదు మన్నించు, కొనియాడవలసినంతగా కొనియాడలేదు మన్నించు, నిన్ను హెచ్చించవలసినంతగా హెచ్చించలేదు, నిన్ను గురించి పాడవలసినంతగా పాడలేకపోయామని అని దేవునికి వ్యతిరేకంగా చేసిన పొరపాట్ల విషయమై ఆయన దగ్గర క్షమాపణ చెప్పుకుంటాం. తప్పులేదు, దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని మహిమపరచడానికి దేవుడు నీ దేహాన్ని లోకానికి పంపించాడు. మరి దేవుని ఎంతగా మహిమపరచాలి? ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలు చేసినట్టు లెక్కగా పరిగణించవలసిందిగా నేను మీకు మనం చేస్తున్నాను. రెండవది, పొరుగు వారి ఎడల పాపం. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు, పొరుగు వారికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు. దశాజ్ఞల్లో దేవుడు చెప్పాడు. మొదట ఏమని చెప్పాడు? మొదట ఏం చేయకూడదు అన్నాడు? నీ దేవుడనే యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ఘనపరచు అని చెప్తే, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కన్నులు రానప్పుడు, చెవులు వినబడనప్పుడు, తినలేనప్పుడు, మంచంలో ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తారా వీడు? ఇంట్లో ఉన్నటువంటి వారు ఎప్పుడు చేస్తారా ఈ ముసలిది? ఇంకా ఏమికి మనం పెట్టలేదు, ఇంకా పెట్టాలా, ఇంకా కడగాల అని అన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. నేను నా సర్వీసులో నేను చూశాను. 52 సంవత్సరాలు నా సేవా సర్వీస్ 52 సంవత్సరాలు. అలాగా మూతి పొడిచేటువంటి వారు ఉన్నారు. అది మనిషికి నిన్ను కన్న తల్లిదండ్రులు, వారిని ఘనపరచాలి. అది చేయకపోతే వారికి వ్యతిరేకంగా, అంటే మనిషికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం. తర్వాత ఏముంది? నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఊరక చంపటం మాత్రమే కాదు, కోపపడటం కూడాను నరహత్యతో సమానము అని యేసు ప్రభు చెప్పాడు. 37వ కీర్తన 8వ వచనంలో చూడండి. కోపపడటం కూడాను పాపము అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. అంటే నరహత్యతో తుల్యమైనటువంటి పాపంగా అక్కడ చెప్పబడింది. ఒకసారి చూడండి, 37వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుదాం. కోపమున మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కోపపడకము, ఆగ్రహమును విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. అంటే కోపం కూడాను పాపము అని చెప్పబడుతుంది. మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేటువంటి వాడు కూడా నరహత్యకు లోనగును అని రాయబడి. అంటే కోపం అనేటువంటిది నరహత్యతో సమానమైంది అని చెప్పాడు. కోపం వచ్చినప్పుడు ఎన్ని కుండలు పగలగొడతారు? మీ ఇంట్లో కోపం వచ్చినప్పుడు నీ చేతులు ఏది ఉంటే దానికి పని చెప్తారా? పురుషులు కూడా అంతే, ఏది చేతిలో ఉంటే దాంతోనే
స్త్రీలను కొడతా ఉంటారు. అంటే కోపము భయంకరమైంది. కోపము శరీరాన్ని మరణానికి నడిపించేది. అంటే ఇది కూడాను మానవులో ఉన్నటువంటి కోపము మరో మనిషి మీద ప్రతాపం చూపిస్తుంది. కాబట్టి పొరుగువానికి మీద నువ్వు పాపం చేసినట్టు, పొరుగువానికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసినట్టు లెక్క. ఇక దాని తర్వాత చూడండి, నరహత్య చేయకూడదు, తర్వాత వ్యభిచరించకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇది పొరుగువానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపం. దేవునికి వ్యతిరేకంగా చేసే పాపాలు మనం ఇప్పుడు విన్నాము. ఇప్పుడు పొరుగువానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు ఇక్కడ చెప్పబడ్డాయి. తర్వాత దొంగతనము చేయరాదు. ఇది దేవునికి పొరుగువానికి వ్యతిరేకంగా చేసే పాపం. కాబట్టి పొరుగువానికి వ్యతిరేకంగా ఏ చిన్న పొరపాటు కూడాను చేయకూడదు. ఇక సొంతగా అన్నదమ్ములుగా ఒక తల్లి గర్భాన పుట్టినటువంటి అన్నదమ్ములు ఒకరి మీద ఒకరి ద్వేషం లేదా? ఉంది. ఆస్తుల కాడ, చిన్న ఇంటి దగ్గర నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన బాగా సంపన్నుడయ్యాడు, సంపాదించుకున్నాడు. ఆయన సొంతూరులో జాగా ఉంది. ఎంత అంటే కనీసం ఒక రూమ్ కూడా పడదు. ఆ స్థలం నాకు కావాలంటాడు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళేమో అన్నదమ్ములేమో వాళ్ళు ఇది ఎందుకయ్యా కొంచెమే కదా, ఏం సరిపోద్ది నీకంటే, నా పూర్వీకులు సంపాదించింది నాకు కావాలి. అంత ఉంది, అంత సంపాదించింది, అదెందుకు? ఈ ఒక్క చిన్నదాని మీద బెత్తడి స్థలం మీద నీకెందుకు అంటే అన్నదమ్ములతో గొడవ పెట్టుకొని ఇప్పటికి మాట్లాడు. ఆయన హైదరాబాద్లో నుండి ఇప్పుడు కూడా అన్నదమ్ములతో మాట్లాడు. నేను చూశాను, నా కళ్ళారా నేను చూశాను. నేను కూడా దాని విషయం మాట్లాడడానికి వెళ్ళి అయ్యా నీకు ఇంత దేవుడు ఇచ్చాడు కదా, ఆ చిన్న దాంట్లో ఇల్లు కట్టలేవు కదా, ఏం చేసుకుంటావు అంటే అమ్ముకుంటాను, వాళ్ళనే నాకు డబ్బులు ఇవ్వమను. ఇది అంటే ఒక ఇంట్లో పుట్టిన అన్నదమ్ముల మీద సఖ్యత లేదు అంటే వారి మీద కోపం. మరి అన్నదమ్ముల సఖ్యత లేనప్పుడు ఎంతమంది ఉన్నామో నీ మీద నాకు, నా మీద నీకు ఎంత వైరం ఉందో ఒకసారి ఆలోచించి. అంటే పొరుగు వారికి వ్యతిరేకమైనటువంటి చిన్న పొరపాటు కూడా చేయకూడదు. అందుకే దేవుడు ఈ మాటను చెప్పాడు, దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేయకూడదు, పొరుగు వారికి వ్యతిరేకమైనటువంటి పాపాలు చేయకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీవు సరి చేసుకోవాలి. నీకు అంతం రాకముందే నువ్వు పరలోకము చేరటానికి నువ్వు ఇష్టడుగా జీవించవలసిన అవసరం ఉందని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి పిల్లరా, మన జీవితాన్ని మనం సంస్కరణ చేసుకోవలసినటువంటి అవసరం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నేను తెలియజేస్తున్నాను. లూకా సువార్త 21వ అధ్యాయం 34, 35, 36 వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 34, 35, 36 వచనాలు చదువుకుందాం. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు, ఆ దినము అనగా యేసు ప్రభువు రాకడ అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు, మెడకు తగిలించిన ఉరితాడులాగా మీ దగ్గరకు వస్తే కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అప్పుడేం చేస్తావు? వస్తే ఏం చేస్తావు? నీకు ఒకవేళ ఉరి వేస్తున్నారని గబుక్కని ఇప్పుడే తగిలించారనుకో ఏం చేస్తావు? ఉరి వచ్చినట్లు నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి అది రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ దినము భూమి ఎందంతటా వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని వీటినన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆయన ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయొచ్చు మెలుగుగా ఉండుడి. అంటే ఇక్కడ తప్పనిసరిగా యేసు ప్రభువు రాకడ వస్తుంది, అప్పుడు లోకానికి అంతం వస్తుంది. కాబట్టి నీకు ఉరి వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోవడానికి, వేసినప్పుడు మెడకు తాడేసిన తర్వాత తప్పించుకోవడానికి వీల్లేదు. కాబట్టి ముందుగానే సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. మెల్లుకోగలిగి అంటే నిద్రపోయేటప్పుడు కాదు, మెల్లుకోగా ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకోవాలి. నిద్రపోయేటప్పుడు ఏ పని కూడా మనము చేయలేము. శరీరము మగటగా ఉంటుంది కనుక ఏ పని చేయలేము. కనుక
ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. నీకు అంతం తప్పదు, అంతం నీ దగ్గర సమీపానికి వస్తుంది. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరైనా సరే లోకంలో ఉన్న అందరూ కూడా మరణాన్ని తప్పించుకునే వీలు లేదు కనుక మరణం దగ్గరికి మనము నడిచిపోతున్నాం. మరణ సమాధి ఎక్కడ ఉంటుంది? అక్కడ ఊరి బయట ఉంటుంది. సమాధి దగ్గరికి మనం వెళ్తున్నాం కానీ సమాధి మన దగ్గరికి రావటం లేదు. దినాలు, క్షణాలు, మాసాలు, సంవత్సరాలు నీ మీద దొల్లిపోయే కొలది నీవు అక్కడికి సమాధికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు. పిల్లరా, నీకు దేవుడు పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు కొంత సమయాన్ని కేటాయించాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ ఒట్టి మాట చెప్పదు. ఇది పరిశుద్ధమైన గ్రంథం, సత్యవేదం, సత్యాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఇంతటి గ్రంథం మరొకటి లేదు. ఇది అబద్ధం అనుకోవద్దు. ఎవరో చదువుతున్నారులే మనం విందాంలే అనుకోవద్దు. ఇది నీతి కలిగినటువంటి గ్రంథం కనుక ఇది నీ బ్రతుకు నా బ్రతుకును చూపించేది. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రభు సన్నిధానంలో చేరటానికి, పరలోకం వెళ్ళటానికి సిద్ధపడాలి. చావటానికి సిద్ధపడాలి. చావంటే అందరికీ కూడాను భయం. మనుషులు ఒక్కసారి మృతి నొందవలను అని నియమింపబడెను. అందరికీ నియమం ఏర్పాటు చేసింది ఒకసారి చచ్చిపోవాలి అని. ఆ చావు నీ దగ్గరికి రాకముందే నీవు సిద్ధపడాలి. ఎలా? చనిపోవటానికి సిద్ధపడాలి. సిద్ధపడటం అంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు స్నానం చేసి బైబిల్ తీసుకొని మేము బండి ఎక్కి సిద్ధపడి వచ్చాము. మరి అలాగే ఈరోజు వాక్యం వినటానికి మీరందరూ సిద్ధపడి వచ్చారు. అలాగే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడరు. దేని కొరకైతే మనం ఎక్కడికైనా వెళ్ళటానికి ఎలాగ సిద్ధపడతామో అలాగే కూడాను మరణించడానికి కూడా సిద్ధపడాలి. అలాగే యేసుప్రభు రాకడ సమయంలో ఆయన సన్నిధిలో నిలబడటానికి సిద్ధపడాలి. మధ్యాకాశంలో జరగబోయే గొర్రెపిల్ల వివాహమోత్సవంలో ఎత్తబడే సార్వత్రిక సంఘంలో సభ్యులుగా ఉండటానికి సిద్ధపడాలి. అంతం వచ్చిన తర్వాత అంటే యేసు ప్రభు 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత పరలోకానికి పరిశుద్ధులను తీసుకొని వెళ్ళేటప్పుడు పరిశుద్ధులతో కూడా ఆయనతో పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడాలి. సిద్ధపడకపోతే నిష్ప్రయోజనం. ఇక నువ్వు నిత్య నరకానికి వెళ్ళాలంటే ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఎట్టనే ఉండేవాడితే నువ్వు నిత్య నరకంలోకి వెళ్తావు. ప్రియులారా, నిత్య నరకం కావాలా? నిత్య జీవం కావాలా? చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఈరోజు ఈ పండుగ చేసుకోవడానికి మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చుకు తగినట్లుగా మీరు ఉండవలసిన అవసరం ఉంది. క్రీస్తుని గురించిన బోధ వినటానికి వచ్చారు. ఒక్కసారైనా మీకు మారు మనసు లేకపోతే ప్రయోజనం లేదు. ప్రభునందు మీరు ఆనందించకపోతే ప్రయోజనం లేదు. కనుక స్తుతి ఆరాధనలో పాల్గొనాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి శరీరం మొత్తం కూడా ఆయన కొరకు ఉపయోగించాలి. పాడాలి, ప్రార్థన చేయాలి, ప్రసంగించాలి. అందరూ కూడా ప్రభు శిష్యులుగా ఉండాలి. అందరూ వాక్యం చెప్పేవారుగా ఉండాలి. అలా లేకపోతే నిష్ప్రయోజనం. కనుక ఇది నీకు అనుకూలమైన సమయం. ఆయన నిన్ను పిలిచే సమయం వచ్చింది. ఓ అయ్యా, నువ్వు రా, ఇంకా నీకు భూలోకంలో నేను నిర్ణయించిన సమయం అయిపోయింది, రా అనే మాట నీ చెవిన పడకముందే నువ్వు సిద్ధపడవలసినటువంటి అవసరం ఉందని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. సిద్ధపడకపోతే వ్యర్థం. కాబట్టి పిల్లరా, సంవత్సరానికి అంతముంది, కాలానికి అంతముంది, యుగానికి అంతముంది, మానవునికి అంతముంది. సంవత్సరాలు, కాలాలు, యుగాలు ఇవన్నీ కూడా మానవుని కొరకే. అన్నిటికీ అంతం ఉంది. మానవునికి కూడా అంతం ఉంది. నీ జీవితం, నా జీవితం అంతం కాకముందే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి నమ్మకమైన జీవితం జీవిస్తూ పరలోకము చేరవలసిందిగా నేను ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట ఈ మాటలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మను మీ కుటుంబంలో బహుగా దీవించి ఆశీర్వదించుగాక. మిమ్మల్ని పరలోకానికి దేవుడు తీసుకువెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఒకరినొకరు మీ కుటుంబాలతో సహా పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడాలని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట ఈ మాటను తెలియజేస్తూ